ఊరు. ఆ ఊర్లో ఒక అత్త, ఆ అత్తకు 3 కోడళ్ళు. ఆ 3 కోడళ్లకు ఒక నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడు ఏవో ఒక తగువులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలని పంతాలకు పోయేవాళ్ళు. అప్పుడు అత్త, ఓసే మీ దుంపలు తెగ, గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళ తగువులు తెగేవి కావు. చివరికి విసిగెత్తిపోయిన అత్త ఇంట్లో చేయవలసిన పని పాటలు 3కి సమానంగా పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి, 2వ కోడలు అన్నీ వడ్డించాలి, 3వ కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పడేయాలి. ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళ పోట్లాట మానేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకునింది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇక అత్త కోడళ్లను పిలిచి, ఎవరి పనులు వారు త్వరగా శుభ్రంగా చేసుకొని పోండి అని చెప్పింది. 3 కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కొడుక్కుని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు చాలా సంతోషించారు. 2వ కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించి వెళ్ళిపోయింది. అతి తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. ఇంతలో 3వ కోడలు వచ్చి వాళ్ళు తినకముందే వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తేసి దెబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. ఇక అత్త ముఖమైతే చాలా చిన్నపోయింది. ఏమిటర్రా ఇది అంది విసుగ్గా. అప్పుడు, ఏమున్నదత్తా, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నామత్తయ్యా అన్నారు 3 కోడళ్ళు ఒక్కసారిగా. ఓకే ఫ్రెండ్స్, కథ చాలా తమాషాగా ఉంది కదా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.